హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను వరంగల్ రూట్లో ఉన్నాను. ఓఆర్ఆర్ క్రాస్ అయిపోయాను. ఒక 1.5 hour జర్నీ తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను. మేము లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించాం కదా, ఫ్యాక్టరీలో ఏదైతే ఓల్డ్ షట్టర్స్, డోర్స్ అండ్ కిచెన్కి సంబంధించిన మెటీరియల్ ఉందో అవన్నీ డంప్ చేశారు వెహికల్లో. చేసి ఆ వెహికల్ కూడా బయలుదేరింది. వెళ్ళి ఇప్పుడు అన్నీ సెగ్రిగేట్ చేసి ఏం పనికి వస్తుందో పనికిరాదో చూసి వర్క్ అంతా కంప్లీట్ చేసి రిటర్న్ అవ్వాలి. మొన్న ఫుడ్ స్టోరీస్కి వెళ్ళామండి. ఫుడ్ స్టోరీస్లో ఒక మంచి టీషర్ట్ చూసాము. ఆ టీషర్ట్ మోకీ గారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఏంటో ఆ టీషర్ట్ చూడండి మీరే. ఈరోజు ఒక ప్రమోషనల్ షూట్ ఉంది గైస్ ఫర్ వల్లీ సిల్క్స్. మేకప్ అంతా రెడీ అయిపోయి అక్కడికి వెళ్తాను. షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసి ఇంటికి రావచ్చు. అండ్ ద బెస్ట్ వే దట్ ఐ ఆర్గనైజ్ మై స్టఫ్ ఇస్ దాట్ నేను నైట్ అంతా రెడీ పెట్టేస్తాను. నా మేకప్, బ్రషెస్, జ్యువెలరీ అంతా. ఇలాంటి ప్రమోషనల్ షూట్స్కి సారీస్ అంతా వాళ్ళదే ఉంటుంది. బ్లౌజెస్ అండ్ పెట్టికోట్స్ మేము తీసుకోవాలి. అది కూడా ప్యాకింగ్ అయిపోయింది. జ్యువెలరీ కూడా ప్యాకింగ్ అయిపోయింది. లెట్స్ జస్ట్ గెట్ రెడీ. మేకప్ చేసేసుకొని వెళ్ళిపోదాం. ఐఎమ్ హ్యావింగ్ మై మెటబాలికలీ లీన్. దీని గురించి రివ్యూ అడుగుతున్నారు చాలామంది. బట్ ఇట్స్ అ 3 month కోర్స్ గైస్. అది కంప్లీట్ చేశాకే నేను ఏమైనా చెప్పగలుగుతాను దీని గురించి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా జర్నీ స్టార్ట్. ఇది బిల్డింగ్ ఎక్స్టీరియర్ అండి. ఇది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ డోర్స్ లాస్ట్ వీక్ ఇన్స్టాల్ అయ్యాయి. ఈ వినియర్స్ మేము హెరింగ్ బోమ్ ప్యాటర్న్లో ఇచ్చాం వినియర్స్ కూడా. అండ్ ఈ బెడ్రూమ్లో వెళ్తే కనుక మనకు సేమ్ చిన్న బెడ్రూమ్ కింద ఎలా ఉందో అలానే ఉంటుంది. అండ్ ఈ పైప్స్ చూసారా, ఈ పైప్స్ వచ్చి యాక్చువల్గా అన్ని బిల్డింగ్స్కి బయట నుండి ఉంటాయి యూజువల్గా. ఈ పైప్, వాటర్ డ్రైన్స్ ఇవన్నీ మనం లోపల నుండి ఇచ్చాం. బికాజ్ అక్కడ పక్కన ఒక ప్లాట్ వాళ్ళు ఇల్లు కట్టేస్తే మనకు గ్యాప్ ఉండదు అనమాట. ఇది టెర్రస్ పైన అండి. టెర్రస్ ఇంత స్పేషియస్గా ఉంటుంది. ఈరోజు ఇక్కడ వాటర్ ట్యాంక్స్కి ఒక ప్లాట్ఫామ్ కడుతున్నారు. సో ఇదండి, ఇంత ఏరియాలో మనము ఈ 70 yards ప్లాట్లో మనము G+1 కింద సింగిల్ బెడ్రూమ్, పైన సింగిల్ బెడ్రూమ్. అది టోస్టీ. క్యా हुआ कम अंदर आना है या बाहर जाना है? दोनों जगह नहीं रह सकती हो. कम इन और गो आउट. टोस्टी कम नो, यू गो आउट ओनली. फिर से तुम्हारा फुट स्टेप्स. ఈ టోస్టీకి ఉన్నంత ఫోమో ఏ డాగ్లో నేను చూడలేదు. క్లోజ్గా ఉంటే ఇలా ఓపెన్ చేసి జస్ట్ చూస్తుంది. ఓకే, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండాలి. అది బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది అన్నీ దానికి తెలియాలి. ఇది టీక్ డోర్ ఫ్రేమ్స్ అండి. కింద పైన మొత్తం మనం టీక్ డోర్ ఫ్రేమ్సే తీసుకున్నాం అనమాట. అండ్ ఈ టైల్స్ ఒక స్టోరీ ఉందండి. మోకీ గారు కిచెన్లో వాడిన టైల్స్లో మనకు ఎక్స్ట్రా 6 టైల్స్ వాళ్ళు యూజ్ చేయలేదు. అవి నేను తెచ్చాను. 6 టైల్స్ ఇక్కడ యూజ్ అయ్యాయి. For those who think that my skin is not real skin, rest in peace. It is years of hard work, lifestyle changes and a lot of care guys. లేదంటే ఇంత మాయిశ్చరైజర్ మీ ముందు స్ప్రెడ్ చేసిన నా స్కిన్ అలాగే ఎలా ఉంటుంది? మేకప్ అయితే వెంటనే వచ్చేస్తుంది కదా. లెర్న్ టు అప్రిషియేట్ వాట్ ఈస్ గుడ్ గైజ్. ఒక అమ్మాయి అయి ఉండి ఇంకొక అమ్మాయిని అప్రిషియేట్ చేయడం కూడా ఒక ఆర్ట్. పేట్రియాకి మనకు అదే నేర్పించింది దట్ లేడీస్కి ఇంకొక లేడీ అంటే కాంపిటీషన్ లాగానే చూడాలి, భావించాలి. వాళ్ళని అప్రిషియేట్ చేయకూడదు. ఐ విష్ విమెన్ రైజ్ అబౌవ్ దీస్ కైండ్ ఆఫ్ నోషన్స్. డూయింగ్ ఫౌండేషన్ టుడే. I can't believe I used to do this every day when I used to shoot. ఇప్పుడు ఒక్క రోజు కూడా నేను మేకప్ చేయాలంటే ఎంత పెద్ద పనిలాగా అనిపిస్తుందో. కలర్ కరెక్షన్ అదంతా నేను పెద్దగా చేయను గైస్, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ డిస్కలరేషన్. ఆఫ్కోర్స్ హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు మనకు లక్ కూడా ఉండాలి. జెనెటిక్స్ హ్యాస్ అ హ్యూజ్ రోల్ టు ప్లే ఇన్ పిగ్మెంటేషన్ అండ్ డిస్కలరేషన్, అండర్ ఐ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అదంతా. నా మమ్మీకి డార్క్ సర్కిల్స్ చాలా ఉన్నాయి తెలుసా, కానీ ఫార్చునేట్లీ నాకు ఆ ప్రాబ్లం రాలేదు. ఈ విషయంలో మా డాడీ మీద వెళ్ళాయి నా జీన్స్. టోస్టీ వాపస్ ఆ గయో తుమ్. మార్నింగ్ సర్వైవల్ కిట్. ఆల్కలాయిడ్స్ వెహికల్ వచ్చేసిందండి. వాళ్ళు షార్ప్గా 6 o'clock బయలుదేరి 10:30కి ఇక్కడ ఉన్నారండి. సో వెహికల్ మొత్తం ఓవర్లోడ్ అయిపోయింది. కరెక్ట్ ప్యాక్ చేశారండి. ఎంత నీట్ ప్యాక్ చేశారంటే ఫ్యాక్టరీలో మొత్తం అన్ని నీట్గా డస్టింగ్ చేసి వాటికి థర్మోకాల్ ఎడ్జెస్ పెట్టి చాలా బాగా ప్యాక్ చేశారు. अच्छा ये ऊपर लेकर जाओ. ऊपर ले जाना. आओ. हाँ ऐसा बिल्कुल डायरेक्ट नहीं है सर का. ऊपर भी ऊपर का बेडरूम है ना, उधर रखना है. चलो हाँ. చెప్పు. అరే ఏం లేదు, స్టూడియో అది అన్నావు చెప్పు. ఏది మొత్తం ఫిలిం స్టూడియో ఇస్తారా మొత్తం ఈ డూ అంటారా?
అవునా ఆ, నీకు అట్లా అనిపిస్తుందా? అది మొత్తం అట్లేదు అది ఎవరు యాక్టర్లు హీరోయిన్లు వస్తే తీసుకుపోయి లోపల షూటింగ్ చేస్తావా? షూటింగ్ చేస్తావా? ఇక మా ఇప్పుడు ఏజ్ అయిపోయి ఇంకేం చెప్తాం. ఈ వీడియోస్కి ఒక సర్టన్ ఫార్మాట్ ఉంటుంది గైస్. సో ఎంట్రీ దగ్గర ఈ డ్రెస్లో నేను ఎంటర్ అవుతాను. ఓకే, సో ఐ డోంట్ వాంట్ మై లిప్స్టిక్ టు బి వెరీ ఇన్ యోర్ ఫేస్. ఇప్పుడు ఐ మేకప్ అయితే ఏం చేయలేం, ఇదే లుక్లో వెళ్ళాలి. లేదంటే ఎంట్రీకి ఒక ఐ మేకప్, తర్వాత శారీస్ కట్టుకున్నాక ఇంకొక ఐ మేకప్ అయితే పాసిబుల్ ఉండదు కదా. ఒక సింపుల్ బ్రౌన్ లిప్ చేసేస్తాను ఎంట్రీ వరకు. ఆ తర్వాత లైక్ వెన్ ఐ చేంజ్ ఇంటూ సారీస్ అండ్ ఆల్, అప్పుడు లిప్ కలర్ చేంజ్ చేద్దాం. Toasty, ask Munna to give it. Ask. दे दो मुन्ना. भूख लग रहा है बेटा. See, I found such a perfect silver plus gold combo lo earring guys. Silver gold rendu unte prati oka danto match అయిపోతుంది. My ring stack. Diamonds are a girl's best friend. He had the time to do my hair. మొన్న మా ఫ్యాక్టరీలో పాత ఇల్లు సామాన్ కొన్ని ఉంటే అవే రీసైకిల్ చేస్తున్నాం మా కొత్త హౌస్కి అని చెప్పాం కదా గైస్. సో అది కూడా ఈరోజు వరంగల్ హౌస్కి వెళ్ళిపోతుంది. చూడాలి అందులో అసలు ఎంతవరకు యూజ్ అవుతుందో సామాన్. ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ అండి, అంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కింద పెట్టిస్తున్నాను. ఇది చూడండి, ఇది కింది బెడ్రూమ్. కింది బెడ్రూమ్ కూడా ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ తీసి సెట్ చేసుకోవాలి మేము. ఓకే, నథింగ్ ఈజ్ మిస్సింగ్, ఆల్ మై ప్యాకింగ్ ఈజ్ డన్. గైజ్, యూ నో వాట్, నిమిషా ఆరి ఫస్ట్ బర్త్డే తర్వాత లైఫ్లో ఫస్ట్ టైం కాదు, తను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ట్రిప్కి వెళ్ళిందనమాట. దేవ్ గోన్ టు ప్యారిస్ అండ్ ఐ థింక్ సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ అవన్నీ చేస్తున్నారు నిమిషా, విశాల్. అండ్ ఆరి ఈరోజు ఇంటికి వస్తున్నాడు. మమ్మీ ఇప్పుడే నాకు చెప్పింది. సో ఈ షూట్ అయిపోయిన తర్వాత ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు గెట్ బ్యాక్ టు మమ్మీ వాళ్ళ హౌస్ బికాజ్ ఆరి ఈజ్ గోయింగ్ టు బీ దేర్. ये माइक्रोमैन का हो गया बॉक्स, ये भी डोर बनेगा. ये डोर रहता है, माइक्रोमैन वाला खुला रहता है. चिमनी कहाँ लगाते हैं? సెంటర్ इधर सेंटर. ठीक है ना. इधर एक छोटा बॉक्स देता हूँ मिडिल में, ये चिमनी का है, जगह छोड़ना पड़ेगा. चिमनी 2 फीट का लेंगे, 2.5 फीट का लेंगे. आज हो जाएगा क्या టీవీ యూనిట్? हाँ आज कर देता, ప్రామిస్. पक्का. ఏమి సెగ్రిగేట్ చేయట్లేదండి. ఆయన ఏమంటున్నారంటే కిచెన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడే ఒక్కొక్కటి తీసి అన్నీ నేను అప్పుడే ఎగ్జామిన్ చేస్తాను. ఇప్పుడు తీసిన తర్వాత మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అండ్ వరి అవ్వకండి, నేను అందులో దాదాపు 70% మెటీరియల్ పక్కా యూజ్ చేస్తాను అంటున్నాడు. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనం తెచ్చిన మెటీరియల్ ఏది వేస్ట్ అవ్వదు. అండ్ మీరు కూడా నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఏదైనా ఉంటే రీయూజ్ కంపల్సరీ చేయండి. ఆల్రెడీ గైస్ కుందన్ సెట్ పెట్టుకున్నాను. అండ్ సారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది. దిస్ ఇస్ లుకింగ్ వెరీ నైస్ విత్ దిస్ కదా. యాక్చువల్గా సౌత్ ఇండియన్ సెట్ వేసుకుందాం అనుకున్నాను కానీ టెంపుల్ జ్యువెలరీ లాగా, బట్ ఐ ఫెల్ దట్ ఈ కలర్కి నా దగ్గర పర్ఫెక్ట్గా ఇది ఉంది అని చెప్పి ఇది పెట్టుకున్నాను. సో ఇప్పుడే మా ఇంజనీర్ గారు వచ్చారు, ఆలీ సార్. హలో అండి. అందరు షాక్ అయిపోతున్నారు. ఇంత చిన్న ఇంట్లో ఇంత స్పేషియస్గా ఫ్రంట్ స్పేస్ వదిలారు, వెనకాల వదిలారు, రూమ్స్ స్పేషియస్గా ఉన్నాయి. ఇది మొత్తం క్రెడిట్ ఆయనకి, ఆయన టీమ్కి. సో సార్ ఒకసారి మీరు ఎగ్జామిన్ చేసి చెప్తే నేను నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతాను. श्योर అండి, తప్పకుండా. फिर इसके बाद में ये वाले में नीचे एक बॉक्स है. ऊपर का स्टोरेज नको, डोर लेवल तक ही तो जो डोर लेवल ना, हाँ, वही. डोर लेवल से लेके करिए. हाँ. वो तोड़ दिए तो कोई दिक्कत नहीं, मेरा बॉक्स में अंदर क्लोज हो जाता है, करते? दिक्कत नहीं. फिर वो राजू को बोल के ऊपर हाँ. से लेके प्रोवाइड. यहाँ से लेके पूरा यहाँ तक आना, उसको थोड़ा चिपिंग करके सेंटर कर दो. इधर पानी का वो సార్ ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అప్రాక్సిమేట్లీ ఒక 1 month లో కంప్లీట్ అవుతుంది. ఇంకో 1 month ఇంకో 1 సార్? month పడుతుంది. పాలిషింగ్ ఉంది, మళ్ళీ డోర్స్ పాలిషింగ్, ఓకే. మళ్ళీ పెయింటింగ్ ఉంది కాబట్టి
మళ్ళీ ఆయన ఒక 10-15 డేస్, ఈయనది ఒక 10-15, ఆయన ఒక 10-15. ఈ మధ్యలో మనం ఎలక్ట్రికల్ పని ప్లంబింగ్ వాళ్ళది అడ్జస్ట్మెంట్ని బట్టి చేద్దాం. యాక్చువల్గా నేను 3D డిజైన్స్ ఉంటే బాగుండేది, నేను 3D డిజైన్స్ చూపించి మీకు ఇచ్చేవాడిని, బట్ అవసరం లేదు బికాజ్ సార్ వచ్చి ఫిజికల్గానే చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇంకొక 1 మంత్ అంటున్నారు కాబట్టి 1 మంత్ వెయిట్ చేస్తాను, మళ్ళీ ఫైనల్ రివీల్ మీకు చూపిస్తాను 1 మంత్ తర్వాత. సో సారీ పనులన్నీ అయిపోయాయి గైస్. ఇప్పుడు మళ్ళీ షాపింగ్ అయిపోయిన తర్వాత షాపింగ్ చేశాను అని షాపింగ్ బ్యాగ్స్ చూపించాలి కదా, ఆ షార్ట్ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అది చేయాలి. సో మళ్ళీ నేను ఇప్పుడు వరమహాలక్ష్మికి వచ్చాను. ఒరిజినల్ డ్రెస్ అండ్ ఒరిజినల్ మేకప్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాలి. వరమహాలక్ష్మి టు వల్లి రెడీ. డన్ ఫర్ ద డే. ఇందాకే కీర్తి ప్రతి అని మన ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు దట్ వై కాంట్ యూ మీట్ అస్. సో ఐ హ్యావ్ సంథింగ్ కమింగ్ అప్ గైస్, స్టే ట్యూన్డ్. వీ మే హ్యావ్ అ మీట్ అండ్ గ్రీట్ వెరీ సూన్. కానీ దానికి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వ్లాగ్స్ అన్నీ, వస్తున్న వ్లాగ్స్ అన్నీ చూడాలి. అందులోనే ఎక్కడో చోట నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు లంచ్కి వచ్చాం. 4 o'clock అవుతుంది. ఇక్కడ బయట వర్షం పడుతుంది ఫుల్గా. ఇప్పుడు కుదిరింది లంచ్ చేయడానికి. ఫైనల్గా ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మెటీరియల్ సెలెక్షన్కి వెళ్ళాలి. ఇంకా సాయంత్రం 8 వరకు పనులు ఉన్నాయి. సో ఇది పాలమూరి గ్రిల్ వరంగల్లో, మన హైదరాబాద్లో ఉంది కదా మాదాపూర్లో, వాళ్ళది ఇది. సో ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ మేము జాయిన్ అవుతాం. వాట్ అ బ్యూటిఫుల్ డే గైస్. వర్షం పడుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయితే పీకాక్స్ కంటే ఎక్కువ ఎక్సైటెడ్ నేనైపోతాను. ఐ నో నాట్ మెనీ పీపుల్ లైక్ సమ్మర్, బట్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ హూ కెన్ నాట్ స్టాండ్ సమ్మర్. హరి మేరీ చూటికి, హరి సి. Where is your mama? Nani is come. మార్నింగ్ వల్లీ సిల్క్స్ వాళ్ళ క్యాంపెయిన్ చేశాం కదా గైస్. సో దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి నేను. ఇప్పుడు రికార్డ్ చేసి వాళ్ళకి వెంటనే పంపించేయాలి. రీసెంట్గా గ్రాండ్ లాంచ్ అయింది. సో మీరు ఇంకా ఎందుకు వెయిటింగ్? హ్యాపీ షాపింగ్ టు యూ. ఐ థింక్ దిస్ వాజ్ గుడ్ ఇనఫ్. వీళ్ళకి వెంటనే ఇది పంపించేద్దాం. గైస్ లాస్ట్ టైం చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక చిడియా ఇక్కడ నెస్ట్ పెట్టింది అని. వెళ్ళిపోయింది. అయ్యో, చూద్దాం. ఎగ్స్ పెట్టింది. ఎగ్స్ అరే మమ్మ, మమ్మ. ఈయన పేరు రాజా, మా కజిన్ వాళ్ళ అబ్బాయి. సో బిల్డింగ్ స్టార్టింగ్ నుండి 8 months నుండి ఈయననే హ్యాండిల్ చేస్తున్నాడు. రాజా లేకపోతే మాత్రం చాలా టఫ్ అయిపోయేది నాకు. సో రాజా, నీ ఎక్స్పీరియన్స్లో ఇది ఎన్నో బిల్డింగ్? ఈ 3rd బిల్డింగ్. ఓకే, సో బేసిక్గా రాజా వచ్చేసి ఇక్కడ వరంగల్లో ఉంటాడు. ఇక్కడ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్లో ఉంటాడు. ఇలాంటి జాబ్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. సో చాలా ప్రోయాక్టివ్. ఇప్పుడు మెటీరియల్ సెలెక్షన్కి వచ్చాము. లామినేట్స్ అండ్ డోర్ లాక్స్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ అవసరం ఉన్నప్పుడు మనకు వీళ్ళు డెలివర్ చేస్తారు. ఈ టవర్ బోల్ట్ సజెస్ట్ చేస్తున్నాడు. మన దగ్గర ఒక దాదాపు 8x6 ఒక పెద్ద డోర్ ఉంది, 12 inches డోరు. సో దానికి ఈ టవర్ బోల్ట్స్ మేము తీసుకుంటున్నాం బ్రాస్లో. అండ్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా శ్రీకాంత్? ఓకే, ఇది అల్యూమినియం ఆప్షన్, కానీ మనము బ్రాస్లోకి వెళ్ళాల్సి వస్తుంది మోస్ట్లీ. మెయిన్ డోర్కి మాత్రం ఇది ఓకే అనుకుంటున్నాను. దీనికి మళ్ళీ ఒక మంచి స్లీక్ హ్యాండిల్స్ తీసుకోవాలి. బాత్రూమ్ డోర్స్కి సో కొన్ని డోర్స్కి సంబంధించిన లాక్స్ సెలెక్ట్ చేసాము, టవర్ బోల్ సెలెక్ట్ చేసాము. మేబీ ఇంకేమన్నా బెటర్మెంట్ వస్తుందేమో చూద్దాం. ఆప్షన్స్ కొత్త స్టాక్ ఏమైనా వస్తే. ఇక్కడ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఉన్న దాంట్లోనైతే బెస్ట్ సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు జరగబోయేది ఏంటంటే
ఈ డోర్స్కి సంబంధించిన లాక్స్ ఇన్స్టాల్ చేస్తారు, కిచెన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నేను వచ్చే వరకు అంటే నెక్స్ట్ ఒక 10 days తర్వాత వస్తాను. అప్పటి వరకు ఎలా ఉందో ఏంటో అనేది మీకు మళ్ళీ ఒక చిన్న స్నీక్ పీక్ చూపిస్తాను. మీరు ఒకవేళ ఈ వీడియో ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది. సో అదండి, ఈరోజు మాత్రం నా ట్రిప్ ఇక్కడ అయిపోయినట్టే. ఇంకా నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను. మోకి గారు కాల్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. హలో, ఇంకా 45 minutes పడుతుందిరా. అదేంట్రా? అవునరా, అవును, టైం పడుతుంది కదా. వచ్చేసావు కదా? రాలేదురా. వస్తున్నావా? డోర్ తీసి ఉంచుతాను. గారు నరుగారిని కలుస్తావా? మెంటల్ అయిపోతుంది నువ్వు వచ్చావంటే. कम अरे किधर भाग रहे हो? कम अरे मिलो. టోస్టీ ఏ క్యా హే? ఎంత సిగ్గుపడుతుంది చూడు. మేడం గారు వచ్చిన వెంటనే సిగ్గుపడి లోపలికి పారిపోతుంది. ఇంకా నేను కూడా మస్తు ఎంజాయ్ చేసుకున్నాను రా బిల్లి. తెలుసు నాకు అర్థమవుతుంది. ఏం చేసావు? ఏమైనా చేసావా లేదా? ఏంటి ఫుడా? నువ్వు ఇప్పుడు స్నానంకి వెళ్తావు కదా, ఈ లోపు రెడీ అయిపోతుంది. బా, ఒక ఆడదాని వై ఉండి ఎంత మంచిగా అర్థం చేసుకున్నావురా ఫుడ్ రెడీ పెట్టాలని.